చెప్పాడు ఇంత రాయాలని చెప్పాడు. ఆయన చదువుకున్నప్పుడు అంత రాశాడా? అప్పుడు వచ్చాడు వచ్చని బూతు కాదు, అది తెలుగు పదం అయ్యా. వచ్చు అంటే ఎంటుకులు అంటారు, మీరు బూత్ అనుకుంటారు. ఇతరుల జనరేషన్ ఏం తెలియదు. ముండా అంటాం, ముండా బూతు కాదు తెలుసా? ముండా అంటే తెలుసా అండి? గుండు చేపించుకోవడం ముండా అంటారు, ముండనం అంటారు. భర్త చనిపోతే ఆడవాళ్ళు గుండు చేపించుకుందని ముండనం అంటారు, అది ముండనం అంటారు. ముత్తైదు అంటే భార్య ముందు చనిపోతే అవుతారు, లేకపోతే ముండనం అంటారు, శిలో ముండం అంటారు. దీంట్లో మీకు తెలియక ఇప్పుడు నేను ఊత పదం అండి, వాళ్ళని మేము తెలుసుకోలేమన్నప్పుడు ఏదో మాకు వచ్చాయి అంటారు. వాళ్ళకి తెలిసిన విషయానికి వచ్చానికి అది బూతు కాదు బాబు, అది ఒక పదం, తెలుగు పదం అండి. ఈ తెలుగు పదాలు తెలుసు మరి. తెలుగు ఏమని అంటారు? తెలుగు మేమేమంటామండి? నేను చెప్పగా క్లేశము అంటారు, కేశాలు. మరి తెలుగులో అయితే ఎండుకలు బొచ్చు అంటారు. ఆ బొచ్చు అనగా మన వాళ్ళు అవుతారు అంటే ఎందుకంటే మీకు లాంగ్వేజ్ పట్టలేదు అంటే మాకు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము లాంగ్వేజ్ మీలాగా ప్రాక్టీస్ చేయాలి. లాంగ్వేజ్ కాదండి, అసలు ఏ సబ్జెక్ట్ చదవడమే తప్ప పెన్ను పెట్టి దాని మీద రాయటం అనేది నథింగ్ లేదండి. చదవడం ఎగ్జామ్ రాయటం అనుకోండి. మీరాక 10 సబ్జెక్టు అన్ని ప్రాక్టీస్ చేయడం, పుస్తకం అయిపోయిన దాకా చేయడం ఇలాంటి అసలు లేవు అనమాట. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఆడి చక్కగా వచ్చు. లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉందండి. లాంగ్వేజ్ మీద ఒక భాష మీద గ్రిప్ ఉన్నప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనండి ఎవరు గొప్పతనం వాళ్ళదేనండి, ఆయన గొప్పతనం ఆయనదే. ఎందుకంటే మేము మా పాండిత్యాలు చూపించాలనుకుంటే ఆయన మీద పోటీ పడాలి. ఇలా మేము పాండిత్యం పడి ఇదంతా రాయాలి వాడు అన్నట్టుగా అంటే ఎలా రాస్తారండి? ఏమండి ఒక చెస్ట్ని బట్టి ఉంటుందండి రకరకాలు. అందుకని నేను సార్ ఇదే మాట, ఈ విషయం కూడా అదే మాట్లాడామండి. చెప్పాను సార్, నేను వాడు చెప్పుకున్నా వాళ్ళు అలా చెప్తే మళ్ళీ ఏడవసి మళ్ళీ అనుకూలం అయిపోయింది మనుషులు అంటే కాదండి. ఇలాగా మీకు చెప్పాల్సింది అది ఏంటంటే అక్కడ కొన్ని కనెక్షన్ ఏది ఉన్నాయండి సెంట్రల్ ఆఫీస్కి, అక్కడికి లింక్ ఇచ్చారంట. మాకు లింక్ ఇవ్వాలంటే మళ్ళీ ఏదో టైం పడుతుందంట, అది ప్రాసెస్ అది ఉందండి. అందుకని ఆ క్యాంపస్ ఆయన ఉన్నాగా ఆయన చేత చెప్పించామండి అని చెప్పేసి సార్ ఒక విషయం చెప్తాను. నాకే చెప్పే భయం ఇటువంటి లేవు. నేమన్నా ఆయన చెప్పడం ఏంటంటే సీనియర్ ఫ్యాకల్టీ ఏంటంటే మాస్టర్లు ఏమనుకోవద్దు, మాస్టర్ మిమ్మల్ని తక్కువ చేయలేదు ఓకేనా. ఆ ప్రాబ్లం వల్ల అలాగా ఆయన చెప్పాల్సి వచ్చిందండి. మిమ్మల్ని చేసి మీరు ఎక్కడెక్కడో ఉంటారండి ఓకేనా, టైం పడుతుంది అందుకోసం చెప్పి అలా చేశాను సార్ చెప్పేసి సార్ మాకు చెప్పారు. సార్ మాస్టర్ ఏమనుకోవద్దు మాస్టర్ అంటే అలా కాదు సార్ మీరు ఏంటి సార్ నేను అడిగాను. ఒకసారి ఇటువంటి జరగకూడదు, నాకు తెలియకుండా ఇటువంటి క్యాంపస్ జరగకూడదు. నా పిల్లలు నేను ఇంకా ఏదో ఎవరు చెప్తా అంటే అంటే నేను చెప్తే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పేసి నేను సార్ వద్దే సార్ ఎలా జరగదు ఇప్పుడు కూడా మేము మాడబోన్నాం మాట చేయను అలా బతికాం, అలా బతుకుతాం కూడా. నేను చెప్పా కదా, ఎవరికి భయపడో తలదించడం అనేది మా కుటుంబం లేదండి, మా ఫ్యామిలీ లేదు. తలదించడం మా ఫ్యామిలీ లేదు. మా అన్నదమ్ములైనా మా చెల్లెలైనా ఉంటారు. అలా ఎత్తే మేము బాగా జీవిస్తాం. మా తాతలు ముత్తాతలు కూడా అలా చక్కగా జీవించారు. విలేజ్లో మాకంటూ ఇప్పుడు మీరు ఒక పేరు ఉందన్నమాట. ఏది వచ్చినా సరే వాళ్ళంటే ముందుంటారు, గొడవకైనా ముందుంటారు, దానం చేయడమైనా ముందుంటారు, మంచి చేయడమైనా ముందుంటారు. ఏదైనా ఫస్ట్ వాళ్ళు గొప్ప కాదండి, మనిషి యొక్క పౌరుషం ఓకేనా. చెప్పాను అన్ని జాతుల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు చెప్పలేదు అని ఎగ్జాంపుల్ చెప్పలేదు. అందుకని ఏది దృష్టి పెట్టుకోవద్దునా, నా పిల్లల కోసం ఎలా చేయాలి నాకు చేసేయండి అమ్మా, అలా చేద్దాం. చూడండి నేను రాస్తానని సింపుల్గా అలా రాసుకోండి చక్కగా. అది ఉంటుంది సార్, రేపు పొద్దున్న రాసింది మంచి రాసుకోండి. అంటే చక్కగా మ్యూజిక్ చక్కగా అందిస్తూ చక్కగా తన ఫ్యామిలీకి ఒక తమ్ముడుగా చక్కగా ఉన్నటువంటి తమన్ గారికి ₹1,00,00,000 కారు బహుమానం ఇచ్చాడండి బాలకృష్ణ గారు. నేను నమ్మితే అలా ఉంటుంది. అది తెలుసా నీకు? తమను ఫస్ట్ సినిమాకి అతను తీసుకున్న రెమ్యునేషన్ రోజుకి ఎంత తెలుసా? ₹30. రోజు ₹30. ఆయన మొదలు పెట్టినప్పుడు రోజు ₹30 తీసుకున్నాడు మ్యూజిక్ కొట్టి, డ్రమ్స్ కొట్టి. ఇప్పుడు ఆయన ఏమండి 3 కోట్లు తీసుకున్నాడు. ₹30 నుంచి 3 కోట్లు వెళ్ళాడండి. అది ఎంత కష్టపడి వెళ్ళాడు అదే చెప్తుంది. ఎప్పటికి ఇంత అహంకారం ఉండదు. అది చెప్పాను. నిగర్వి గర్భం లేని వాడు గొప్పవాడు అవుతాడు. బాలకృష్ణ అంత గొప్పవాడు అయ్యాడు, చిరంజీవి అంత గొప్పవాడు అయ్యాడని ఇద్దరు అంటే వాళ్ళకి గర్వం లేదండి. చిరంజీవి గారు కూడా ఆయన 69 సంవత్సరాలు ఎందుకో గర్వం లేదండి ఓకేనా. అలా ఉండబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారండి.
మనకి ముడికింద 10 సంవత్సరాలు హెచ్చరిక అవుతున్నా కూడా మాట్లాడుతూ వీడు వాడు సెకండ్ అవుతూ వాడు ముచ్చిగుతూ ఇలా ఉంటే వీడి జీవితం నా తక్కువది నాశనంగా రా బాగా ఎలా పడుతుందండి. 1000 కోట్లు ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఉన్నారండి, అందరి మీద కుదరలేదు, చక్కగా బ్రహ్మాండంగా. మరి మనకి టెక్, ఆ టెక్ ఉంటే అయిపోద్ది. ఎవరైనా సార్, నేనైనా సార్ టెక్ ఉండకూడదు, అది తగ్గించుకోవాలండి. ఉన్నోడు లేక ఉన్నోడు అట్నే ఉంటుంది, చాలు హ్యాపీ సుఖాంతం జీవితం హ్యాపీ ఉంటుంది. అర్థమైందా? అదే అందుకే చెప్పాడు కాదంబరి అని రాస్తే. ఇక్కడ ఎద్దలాది ఇవ్వడము, అస్నాది అనుభవించడం, గమనిస్తారు అనుభవిస్తారు. ఓకేనా? అది ఇప్పుడు నేను అయిపోయిందా? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. దైనాందనంకి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? చిన్నదైనా సరే ఇది మంచి క్వశ్చన్. దైనాందనంకి డేటింగ్, ఇంకొక డేటింగ్ అదే దాని మూసి చెప్పిన దాన్ని మళ్ళీ దాని మూసి విషయంగా ఇటువంటి లేకి సంవత్సరం కాదు అది ఇది. అంటే ఇటువంటి నీచమైన ఎంగిడి జీవితం కాదండి భారతదేశం. భారతదేశ విధానం అంటే ఇది ఎంగిలి కాదండి. ఓకేనా? చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అయ్యా మీ నాన్నగారైనా నేనైనా రేపు నువ్వైనా ఇంకోరైనా సరే మన కుటుంబ జీవన విధానం చాలా గొప్పగా ఉంటున్నది కూడా. ఈ మధ్య ప్రజల్లో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయి, చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మనకి పనులు వస్తే సరిగ్గా కాయింది హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు హాలిడేస్ ఇవ్వకపోతే ఎలాగేస్తా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళే. అందుకని గడ్డి తింటా ఎంత వేస్తాయని కార్పొరేట్ సంస్థలు కూడా ఒకప్పుడు ఇవ్వండి. ఇదేం చెబితే అలా ఉండేది. నేను చెప్తున్నాం ఇది విషయం కాబట్టి ఇలా ఉన్నాయి. కానీ ఎందుకని అందరికి అన్ని విషయాలు తెలియాలి, అంత జ్ఞానాన్ని మొత్తాన్ని మనం తెలుసుకోవాలి అనే నిర్మతో ఎన్ని విషయాలు మనకి తెలియజేయడానికి ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో మోడీ గారిని మీ తాతయ్యని తాతయ్య కదా నవ్వుతారు. ఎందుకంటే ఏదో గాంధీ తాతలాగా వెరి ఎంగలప్ప కాదు మోడీ అంటే. గాంధీ తాతలాగా వెరి ఎంగలప్ప ఎవరి జనాభాని వెరి ఎంగలప్ప చేసేటువంటి ఆడు కాదండి. ఎవడు ఇప్పుడు అన్నాడు ఆపరా, ఎవడు ఒళ్ళు పరిస్తే తంతే ఒక క్షణం చచ్చిపోతావు. ఇక్కడ నా హాస్పిటల్ అంతా ఒకసారి తెలిస్తే అర్థమవుతుంది వాడికి. మీకేం తెలుస్తుందిరా? 50,000-70,000 ఫీజు కడుతుంటే చదువుకున్నా చదువుగాడు మీ ముఖానికి 70,000 మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడిన దమ్ముంటే గొంతు కోస్తావు దెబ్బగా ఇక్కడే అంతే. ఇంకా ఒళ్ళు పరిసిన మాట నీ ముట్టి కింద 15 సంవత్సరాలు దున్నపోతున్నా భార్య దుర్లా తిని మేసంగడ్డ రాగానే ఏడిపోతే నోటికి వచ్చి మాట్లాడితే ఆ నాలుగు కోసిపడేస్తా. మీ అయ్యా మాకున్నా నువ్వు ఏది పడితే సన్నాహం చేస్తున్నా చూస్తూ కూర్చుంటానికే భార్య దున్నపోగా కూర్చొని వచ్చాడు అడిగేలాగా. ఏం చేసి మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు పెద్ద నేను పెద్ద, నువ్వు ముందు కొట్టే నేను ముందు కొట్టానా? ఎందుకంటే చెబుతున్నానంటే ఇవి అయ్యా ఇక తెలుసో తెలియదు, కేవలం పుస్తకంలో ఉన్న విద్యను చదువుకొని నాకు చదవచ్చు, నాకు అన్నీ వచ్చు, నాకు నువ్వు చెప్పాల్సిన బయట విషయం అవసరం లేదు అని అంటే మనం చూసాను అంత ముందో బయట విషయాలు తెలియకపోతే అలా ఉందో. టమాటాకి బంగాళదుంప చాలా తెలియని వాళ్ళు కూడా మరి మాట్లాడుతున్నారు. మరి రోజు లేకపోలే లోకు నీ మాటకు అట్నే ఉండి మరి నీ మాటకు అట్నే ఉండి నేను చదువుకోకుండా మ్యారేజ్ లేకుంటే అట్నే ఉండదు, నవ్వుతారు అందరూ. అందుకని పుస్తకంతో పాటు బయట సామాజిక విషయాలు కూడా తెలుసుకోవటం ప్రతి పౌరుడు అంటే తెలుసు కదండి,
ప్రతి ప్రజానికం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. ఏటో తర్వాత చేతుల వ్యవహారం. సెకండ్కి రాగానే పెద్దోళ్ళు అయిపోవాలి. చుట్టూ కటింగ్ చేపిస్తే పెద్ద పెద్ద హీరో అయిపోవు. ఓకేనా? ఎప్పుడే చేయించు మా బ్రహ్మానందం గారు 30 సంవత్సరాల క్రితమే కటింగ్ చేయించారు బ్రహ్మానందం. నువ్వు ఇప్పుడే అనుకోండి 30 సంవత్సరాల క్రితమే ఇప్పుడేం జరగబోతుంది వాళ్ళే చెప్పారండి. అది మన ప్రజలకి ఏది అవసరమో దానిని వాళ్ళు చేయాలండి. ఎందుకంటే ఎవడొచ్చినా ఎవడి జేబులో రూపాయి కూడా తీయడు. ఎందుకని? ప్రజల డబ్బులని ప్రజలకే ఇచ్చేస్తారు తప్ప వాళ్ళ జేబులో నుంచి ఎవడొచ్చినా రూపాయలు. రేపు నువ్వు ముఖ్యమంత్రి నువ్వు చేయవు, నేను చేయనండి. ఎందుకంటే ఆ సీటు అటువంటిదండి. అది ప్రజల కోసం కాబట్టి ప్రజల కోసం ప్రజల డబ్బులు ఇస్తావు. నీ డబ్బులు ఎందుకు ఇస్తావు? ఇవ్వ కదా. సరే, మన డబ్బులు కాదు కాబట్టి మనం ప్రజల డబ్బులని వెచ్చిస్తూ ముందుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సమయంలో రాబోయే జనరేషన్స్ని, రాబోయేటువంటి రోజులని ఓకేనా, ఫ్యూచర్ను కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఒక విజన్ ప్రకారంగా ముందుకు సాగి వెళ్ళాలి. ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది? అది విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మంచి సంస్థలు తీసుకురావాలి. జాబ్స్ కావాలంటే కొన్ని కంపెనీ 100 కంపెనీలు తీసుకురావాలి. ఇలాగా రాజు అనేవాడు చక్కని పరిపాలన విధానాన్ని చేయాలి అనేటువంటి విధానం కూడా తెలియజేసిన వాడు మన యొక్క చాణక్యుడు. అగ్ని నువ్వు ఎలా ఆపుతావు? రోడ్డుతో నీటితో లేదు ఎలా ఆపుతావు? ఉండే నీటితో ఎప్పుడు ఆపుతామని తెలుస్తుందండి. ఎవరైనా ఇల్లు కాలిపోతుంటే లేకపోతే ఏమన్నా గ్యాస్ గట్టి కాలిపోతున్నప్పుడు నీరు పోస్తావు. అది తప్ప మామూలుగా ఉన్నటువంటి చక్కగా వెలుగుతున్నటువంటి దీపాన్ని ఆపకూడదండి. వెలుగుతున్న దీపాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదండి. అది ఆపుడా మంచిది కాదు చెప్తున్నాడు. ఓకేనా? ఇంకా బాయ్. దాని తర్వాత నెక్స్ట్ అది గురువు అంటే గురువు అంటే గురువు గారి కూడా చేయకూడదు. తర్వాత పండితం అంటే పండితులు కూడా గోల్డ్ అని చెప్పట్లో వాళ్ళు గ్రేట్ అండి. ఓకేనా? కాబట్టి ఎందుకంటే అక్కడ వెళ్ళిన సమయంలో ఒక రష్యా అధ్యక్షుడు, తర్వాత చైనా అధ్యక్షుడు, తర్వాత మన యొక్క మోడీ గారు వెళ్తుంటే ఆ ముగ్గురు వెళ్తా మోడీ గారు వెళ్తుంటే అందరూ మోడీని చూస్తున్నారండి. అంటే అంత రాయల్టీగా ఒక కింగ్ అంటే ఎలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడని చెప్పడానికి అందరూ ఇదే దీని గురించి డిస్కషన్ విదేశాలు. చైనాకి వెళ్ళినప్పుడు కూడా మోడీ ఏ మాత్రం కూడా తల దించకుండా తల ఎత్తుకొని ధైర్యంగా ఒక రాజు ఎలా ఉండాలి, ఒక భారతదేశ ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి అనే విధానాన్ని అక్కడ చూపించాడు. అది ప్రతి ఒక్క విషయాన్ని ధైర్యంగా చేస్తున్నాడు ఆయన. ఎక్కడ కూడా ఏమాత్రం ఎవరు వనకడం తనవడం ఇలాంటి ఏమన్నమాట అండి ఇవ్వండి. ఎందుకంటే చైనా దేశం కూడా చివరికి భారతదేశ విషయం తెలిసిపోయిందండి. వీళ్ళు సామాన్యులు కాదు అని. ఎందుకంటే ఏదైనా భారతీయులు ఏం చేసినా కూడా డైరెక్ట్ చేస్తారు. ఇండైరెక్ట్ చేయడం చేత కాదు భారతీయులకి. ఆ ఇండైరెక్ట్ గా భారతీయులు చేయడం మొదలుకుంటే ఏనాడో ప్రపంచ దేశాలు మిగతా దేశాలు మొత్తం ఎప్పుడో అంటే మట్టిలో కలిసిపోయాయండి. అలా చేయదలుచుకుంటే స్టార్టింగ్ లోనే అసలు వాడి పుట్టుక రానియకుండా చేసేవాళ్ళు. కానీ అలాంటి విధానం భారతదేశం కాదండి. ఎందుకంటే ఈ మన్నుకు ఉన్నటువంటి పవరు, ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలకు ఉన్నటువంటి పవరు అనేది చాలా గొప్పది. ఈ పవర్ని, ఈ గొప్పతనాన్ని ఏ దేశాలు కూడా ఏమీ చేయలేవు. చేయాలనుకుంటే అవే వినాశనం అవుతాయండి. అందుకని ఇక్కడ మనకి గొప్ప రాజ్య పరిపాలన విధానం ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు కూడా అది వేలో ముందుకు సాగి వెళ్తూ ఉంది. అందుకని చూడండి మనకి చివరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మార్చారండి. ఆల్రెడీ ఇంత పూర్వం ఉందా కానీ ఇప్పుడు పూర్తిగా మార్చేశారండి. పిల్లలకి చదువుతో పాటు సామాజిక విషయాలు కూడా తెలియజేయమని ఇవన్నిటిని కూడా